వెల్కమ్ బ్యాక్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం చురుగ్గా ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకున్న తీర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడుతూ మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్స్ను అప్రమత్తం చేసి సహాయ బృందాలు సిద్ధం చేసినట్టుగా విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజులు మేఘావృతమైన వాతావరణం నెలకొంటుంది. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాలలో కూడా వేడిమి ఒక్కపోత సాయంత్రం అయ్యేసరికి కూడా కొన్ని ప్రాంతాలలో అయితే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవడంతో కూడా ప్రజలు కూడా స్థానికులు కూడా అవస్థల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కూడా రాగల 24 గంటలలో కూడా ఏదైతే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 24 గంటల లోపు వాయువు బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొని చెప్పొచ్చు. అదేవిధంగా రానున్న 2 రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం ఏర్పడి ఉంటుందని, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వేస్తాయని తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఒకవైపు అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాలపై నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కూడా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ ఎత్తుకు విస్తరించి ఉందని, అదేవిధంగా ఎత్తుకు వెళ్లే కొలది కూడా దక్షిణ వైపు కూడా వంగి కొనసాగుతుందని, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా గంగా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కూడా మరి దాని ఆనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనము ఏర్పడే అవకాశం ఉందని కూడా మనం చెప్తున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఒకవైపు మేఘావృతమైన ఫాగు వాతావరణం, అదేవిధంగా ఏదైతే సముద్ర మట్టమైనటువంటి ఏదైతే ఫాగ్ అయితే తేలాడుతుంది, ఆ ఉపశమనం కోసం విశాఖ తీర ప్రాంతాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా స్థానికులు, పర్యాటకులు కూడా ఇక్కడ ఏదైతే బీచ్లో స్నానాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం నేరుగా చూడొచ్చు విజువల్ రూపంలో. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు యానాలో కూడా దిగువ ట్రోపీ ఆవరణలో ఉన్నటువంటి పశ్చిమ మరియు బెంగాల్ వాయువ్య దిశగా గాలులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వీటి ఫలితంగా రాగల 2-3 రోజులు కూడా వాతావరణంలో పలు మార్పులు ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా అదేవిధంగా ఎలినోమా, అదేవిధంగా వాతావరణంలో కూడా విభిన్న పరిస్థితుల రీత్యా కూడా గత ఏడాది కూడా వాతావరణ పరిస్థితులకు వచ్చి వర్షపాతం కూడా తగ్గుతాయని కూడా అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పుడూ చెప్తున్న పరిస్థితి ఎదుర్కొంది. ఏదేమైనా కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావంతో కూడా రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా కొన్ని వర్షాలు పడి అదేవిధంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా బహిరంగ ప్రదేశాలు, అదేవిధంగా చెట్ల కొమ్మల మధ్య చెట్ల కింద ఉండవద్దని కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇదైతే రానున్న 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఒకవైపు అయితే చెప్పడం జరిగింది. కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి.